హాయ్ అండి. లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి టమాటా రైస్ ఎగ్ వేసి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా వండిన అన్నం ఉంటుంది కదా, అన్నం చల్లార్చుకుంటాం. పక్క ప్లేట్లో విడివిడిగా తీసేసి తర్వాత కడాయిలో ఆయిల్ వేసేసి గ్రీన్ చిల్లీసు, కరివేపాకు వేయించుకోవాలి. తర్వాత మనం టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు వేసుకోవాలి. కొంచెం సాల్టు, పసుపు రెండు వేసుకొని కొంచెం టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంచెమే సాల్ట్ వేస్తాం టమాటాలు, ఎందుకంటే ఆల్రెడీ అన్నం విడదీసుకొని ఉంచుకున్నాం కదా, అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, అన్నం విడివిడిగా వచ్చింది, పేస్ట్ అవ్వకుండా. అదైతేనే బాగుంటుంది. టమాటాలు సాఫ్ట్ అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెమే కారం, ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకోవాలి. ఉప్పు కారాలు అవన్నీ మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం వేగిపోయిన తర్వాత టమాటా ఇవన్నీ అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అప్పుడు 4 గుడ్లు కొట్టుకొని అందులో వేసుకొని 1 మినిట్ ఆగిన తర్వాత కలుపుకోవాలి. బాగా ఎగ్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము చూడండి బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఆల్రెడీ సాల్ట్ కలుపుకున్నాం కదా అన్నంలో, ఆ రైస్ వేసేసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు కలపకూడదు, అన్నం ముక్కలు అయిపోతుంది. రైసు నీట్గా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకొని పొయ్యి మీద, ఆ తర్వాత కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి మనం. అంతే, చాలా ఈజీ. లంచ్ బాక్సులకు కూడా చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఇది. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయండి.